ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుని యొక్క మెండైన దీవెనలను మీరు పొందుకుంటున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి మనము ఎంతో ధన్యులం. ప్రతిరోజు ఒక వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడని మరి మేమైతే రూఢిగా నమ్ముచున్నాం. దేవుని యొక్క మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట మనకు ఆదరణ కలిగిస్తుంది. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయేమో గాని కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనము నిలవబడేలాగా చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 7వ చరణాన్ని మనము చదువుకుందాం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఈ యొక్క మాట. మమ్మల్ని మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. మనకు కూడా చాలా మంది శత్రువులు ఉంటారు. చాలా మంది మనల్ని అసహించుకునే వారు ఉంటారు. చాలా మంది మనల్ని అకారణంగా హింసించాలి, నిందించాలి, అవమానపరచాలని చూసేవారు మన శత్రువులు చాలా మంది మనకు ఉండే ఉంటారు కదండి. ఈ యొక్క మానవ జీవితంలో శత్రువులు అంటే ముఖ్యంగా మనుషులనే కాదు, మనకు అపాయం తలపట్టే వాళ్ళనే కాదు, గాని మనకు ఒక ప్రధాన శత్రువు ఉన్నాడు. ఆ యొక్క ప్రధాన శత్రువు అపవాది. మనల్ని దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోకుండా ప్రతినిత్యము అడ్డుపడుతూనే ఉంటాడు. మరి ఈ యొక్క అపవాది నుండి మనము జయ జీవితం జీవించాలంటే, ఈ అపవాది బంధకాలలో నుండి మనము విడిపింపబడి దేవునికి మహిమకరంగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే, మన యొక్క రక్షణకర్త అయినటువంటి యేసయ్యను మనం ఆశ్రయించాలి. ప్రతి ఒక్క అపవాది బంధకాల నుండి విడిపించడానికే, ఆ పాపం అనే దాస్యం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఆయన నమ్మితే, యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఆయనలోనే రక్షణ ఉంది. అందుకే ఇక్కడ కోరాహు భక్తుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. మరి రక్షించే దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే, రక్షించే రక్షణకర్తను నువ్వు ఆశ్రయిస్తే, ఎటువంటి అపవాదైనా, అపవాది వంటి సమస్యలైనా, అపవాది వంటి శ్రమలైనా కూడా వాటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాను, రక్షిస్తానని ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి శత్రువు వంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టాయేమో, శత్రువుల వంటి ఆపదలు నిన్ను చుట్టుముట్టుకున్నాయేమో, నువ్వు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తూ ఈ రోజున దుఃఖిస్తున్నావేమో, అటువంటి ప్రతి ఒక్క శత్రువు నుండి దేవుడు నీకు విడుదలనిస్తానంటున్నాడు. ఎప్పుడంటే ఆయనే నీ రక్షణకర్త అని, ఆయనే నీ ఆశ్రయ దుర్గమని ఎప్పుడైతే నువ్వు యేసయ్యను ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు తప్పకుండా నీకు రక్షణను ఇస్తాడు. అంత మాత్రమే కాదు గాని మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. మన దేవుడు మనల్ని ద్వేషించే వారిని సహా సిగ్గుపరుస్తానంటున్నాడండి. హల్లెలూయా. మరి మనల్ని ద్వేషించేవారు, మనకేదైనా కష్టం కలిగితే, మనకు శ్రమలు కలిగితే నవ్వుకునే వారు ఉంటారు.
వారందరినీ కూడా దేవుడు సిగ్గుపరుస్తానంటున్నాడు. ఈ రోజున మరి నీ జీవితంలో నీవు అనేకుల చేత అవమానింపబడుతున్నావేమో, నిందింపబడుతున్నావేమో, మరి ఆ చిన్న చూపు చూడబడుతున్నావేమో, దాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తానని దేవుడు మాట ఇస్తే తప్పకుండా మన జీవితాలు మార్చబడతాయి, తప్పకుండా మన జీవితం నిలవబడుతుంది. ద్వేషించే వారిని ఆయన సిగ్గుపరుస్తానంటున్నాడు. మరి అంత మాత్రమే కాకుండా శత్రువుల చేతిలో నుండి మనల్ని తప్పిస్తానంటున్నాడు. మరి నీకున్న జ్ఞానము నిన్ను తప్పించదు, నీకున్న అధికారము నిన్ను తప్పించదు, నీకున్నటువంటి మరి తెలివితేటలు, జ్ఞానము, మరి ఇంకా సంపద, ఇవేవి కూడా నిన్ను నీ శత్రువు నుంచి తప్పించవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తప్పక నీ శత్రువుల నుండి రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన పేరు యేసు అను మాటకు అర్థమో రక్షకుడు అని. ఆయన నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీకు తోడుగా ఉండి ఈ ఉదయకాలం వాగ్దానము చేస్తున్నాడు. మరి నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను తప్పిస్తాను, నిన్ను ద్వేషించు వారిని సిగ్గుపరుస్తానని. మరి దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడును గాక. విన్నటువంటి వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అయ్యా, అందును బట్టి మీకు స్తోత్రములు. అవునయ్యా, అయ్యా, ముఖ్యంగా శత్రువైనటువంటి అపవాది చేతిలో నుండి మమ్మల్ని రక్షిస్తారని, మరి తండ్రి అదే విధంగా మమ్మల్ని ద్వేషించే వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపిస్తారని, మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరిచే విధంగా అయ్యా మీరు మా పట్ల అయ్యా కార్యాలను చేస్తారని వాగ్దానము చేసిన దేవా మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో ప్రభువా, వారికి న్యాయము జరగక వాపోతున్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారిని ధైర్యపరిచే దేవుడవు నీవే, వారిని రక్షించే దేవుడవు నీవే తండ్రి. అయ్యా, నిన్ను ఆశ్రయిస్తుండగా, నిన్నే నమ్ముకొని ఉండగా ప్రభా, బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. అయ్యా, అప్పుల భారాలతో, ఆర్థిక సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ తండ్రి మీరు దీవించండి. అయ్యా, క్షేమకరముగా వారి ప్రయాణము ఉండునట్లుగా సహాయము దయచేయండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, అయ్యా మారు మనస్సు లేక ఉన్నారో, వాక్యానికి లోబడకుండా ఉన్నారో, వారి మనసులను మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా బిడ్డలకు తండ్రి మీరే క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. భారతదేశమును సమాధాన పరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మానాథుడు, సర్వశక్తిమంతుడు,